హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు మనం సమ్మర్ వచ్చేసింది కదండి. సో ఈ సమ్మర్లో స్పెషల్గా సమ్మర్ కూల్ మిల్లెట్స్ అయితే నేను ఈరోజు మీకు రెండు షేర్ చేయబోతున్నానండి. సో కోకోనట్ వాటర్తో ఒకటి, ఇంకా లెమన్ వాటర్తో ఇంకొకటి షేర్ చేయబోతున్నాను అనమాట. సో ఈ కోకోనట్ వాటర్ అనేది హెల్త్కి చాలా చాలా మంచిదండి. సో మనకు కల్తీ లేకుండా స్వచ్ఛంగా లభించే పానీయాల్లో ఇదొకటి అనమాట. సో బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అండ్ అలాగే ఫ్యాట్ లాస్ చేస్తుందండి అండ్ డీహైడ్రేషన్ కూడా అస్సలు ఉండదన్నమాట. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే నేను మీకు షేర్ చేయబోతున్నాను అనమాట. సో దీనికోసం అయితే నేను కోకోనట్ వాటర్ 1/2 లీటర్ తీసుకున్నానండి. అండ్ తర్వాత వచ్చేసి సబ్జా గింజల్ని నానబెట్టుకొని పెట్టుకున్నాను. అండ్ తర్వాత ఒక్కటి లెమన్ చెక్క తీసుకున్నానండి, ఒక్క కాయలో సగం తీసుకున్నాను. అండ్ తర్వాత గ్లూకోజ్ పౌడర్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా తీసుకున్నాను అనమాట. సో సబ్జా గింజలు అనేవి చాలా చాలా మంచిదండి. సో మన బాడీకి చలవ చేసే పదార్థాల్లో ఇవి కూడా చాలా చాలా మంచివండి సబ్జా గింజలు అనేవి. సో ఇప్పుడు ముందుగా 1/2 లీటర్ వాటర్ని తీసుకున్న తర్వాత సో దాంట్లోకి ఒక నిమ్మ చెక్కని పిండాను. కోకోనట్ వాటర్లో ఒక్క నిమ్మ చెక్కని మాత్రమే రసాన్ని పిండాను అనమాట. అండ్ తర్వాత దీంట్లో ఇప్పుడు 2 స్పూన్స్ సబ్జా గింజల్ని యాడ్ చేశాను, నానబెట్టుకున్న సబ్జా గింజల్ని యాడ్ చేశాను. అండ్ తర్వాత దీంట్లో ఇప్పుడు గ్లూకోజ్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. 2 స్పూన్స్ గ్లూకోజ్ పౌడర్. ఈ గ్లూకోజ్ పౌడర్ కూడా మనకు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. సో తెలిసిన విషయమే కదా ఇది కూడాను. సో వీటన్నిటినీ కూడా బాగా అంటే బాగా షేక్ చేయాలన్నమాట, ఒక బాటిల్లో పోసుకొని, లేదంటే ఇలా బాగా స్పూన్తోనైనా సరే బాగా మిక్స్ చేసుకోవాలి. సో తర్వాత వీటిని చక్కగా మనం సర్వ్ చేసుకోవడమేనండి. సో చాలా చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే ఇవైతే రెడీ అయిపోయాయండి కోకోనట్ వాటరు. సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను పోసేవి కూడా కోకోనట్ వాటరేనండి. 1/2 లీటర్ తీసుకున్నాను కదా, దీంట్లో ఒక 1/2 లీటర్, దాంట్లో ఒక 1/2 లీటర్ పోసాను అనమాట. సో చాలా చాలా టేస్టీగా అండ్ అలాగే హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. సో ఈ మిల్లెట్ని మీరు కూడా ఈసారి కోకోనట్ తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మనం రెగ్యులర్గా ఏం చేస్తుంటాం, డైరెక్ట్గా తీసుకుంటూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఇలా ఈసారి సబ్జా గింజలతో ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉండే సమ్మర్ కూల్ మిల్లెట్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. సో ఇది తాగితే మన బాడీకి సో చలవకి చలవ వస్తుంది అండ్ అలాగే ఫ్రెష్గా మనం ఇంట్లోనే తయారు చేసుకొని తాగిన ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట. అండ్ సెకండ్ వన్ చూపించబోతున్నాను ఇప్పుడు మీకైతే నేను. సో ఈ సెకండ్ వన్ కోసం నేను ఇప్పుడు చూసారు కదా ఇక్కడ సేమ్ ఒక బౌల్లో సబ్జా గింజలు తీసుకున్నానండి నానబెట్టుకొని. అండ్ తర్వాత ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపించేది ఇది పటిక బెల్లం అండి. సో మనకు క్రిస్టల్గా దొరుకుతుంది, ఐడియా ఉంటుంది మీకు. పటిక బెల్లం అనేది రాళ్ళు రాళ్ళుగా ఉంటుంది. సో దాన్ని తీసుకొచ్చి నేను మిక్సీ వేసి ఇలా పౌడర్ లాగా పట్టుకున్నాను అనమాట. సో సమ్మర్లో నేను పిల్లలకి లెమన్ వాటర్ కలిపితే తప్పకుండా షుగర్ అనేది అస్సలు యాడ్ చేయకుండా, సో ఈ కండ చక్కెర అని కూడా అంటారు కదా తెలుగులో, సో దీన్నే మిక్సీ పట్టుకొని పౌడర్గా చేసుకొని వాడతానండి పిల్లలకైతే. పిల్లలైనా మేము పెద్దవాళ్ళమైనా ఇవే తీసుకుంటామన్నమాట. సో దీన్ని ఇప్పుడు మనం ఒక 4 స్పూన్ల వరకు సో ఆ గ్లాస్ జార్లో వేసాను. అండ్ తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు నానబెట్టుకున్న సబ్జా గింజల్ని యాడ్ చేశాను. సో తర్వాత దీంట్లో ఇప్పుడు నేను ఇక్కడ 2 నిమ్మకాయల రసం తీసుకున్నానండి, దాంట్లో నేను ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. సో మీరు క్వాంటిటీ ఎక్కువ పెంచుకొని చేసుకున్నట్లయితే సో వీటి క్వాంటిటీని కూడా పెంచుకుంటూ ఉండండి. సో ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకే జార్లో ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నార్మల్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. సో ఇందాక మనం చూసిన దాంట్లో కోకోనట్ వాటర్ యాడ్ చేసుకున్నాం. ఈ నార్మల్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు చక్కగా ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. సో ఈ ఐస్ క్యూబ్స్ వేసుకుంటే చక్కగా కూల్గా ఉంటుంది కదండి. సో అంతే, ఇంకా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి మిక్స్ చేసుకున్నామంటే సో మనకు సమ్మర్ కూల్ మిల్లెట్ లెమన్ వాటర్ కూడా రెడీ అయిపోయింది. సో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ 2 మిల్లెట్స్ కూడా మనం ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా చూడటానికి ఎంత బాగుందో. సో అంతే టేస్టీగా అండ్ అంతే హెల్తీగా కూడా ఈ 2 మిల్లెట్స్ కూడా ఉంటాయండి. సో మీకు కానీ ఈ జ్యూసెస్ అనేవి యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసుకున్నట్లయితే నేను వీడియోస్ పెట్టగానే
మీ దాకా నోటిఫికేషన్ అనేది వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక న్యూ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.